ఇప్పటికే టేస్టీ తేజ బిగ్ బాస్ ఫేమ్ గా ఉన్నటువంటి టేస్టీ తేజను కూడా 2 రోజుల క్రితం సుదీర్ఘంగా దాదాపు 4-5 గంటల పాటు విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఎప్పుడు విచారణకు ఆదేశించినా విచారణకు హాజరు కావాలంటూ చెప్పడం జరిగింది. కొద్ది నిమిషాల క్రితమే విష్ణుప్రియ కూడా విచారణకు హాజరైంది. న్యాయవాది జక్కుల లక్ష్మణ్ తోటి ఆమె వ్యక్తిగతంగా విచారణకు హాజరైనటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఈరోజు మరికొంతమందికి కూడా నోటీసులు జారీ చేసి విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు బెట్టింగ్ యాప్ల ద్వారా ఆర్థికంగా లబ్ధి పొందిన ఆర్థికంగా వాళ్ళు లబ్ధి చేకూరిందని పోలీసుల ఇన్వెస్టిగేషన్లో వెల్లడైతే ఖచ్చితంగా వాళ్ళపైన కేసులు నమోదు చేసి వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇప్పటికే విష్ణుప్రియ కూడా ఆమె మీడియాతో బయటకు వచ్చినటువంటి సందర్భం ఉంది. వారి తరపు న్యాయవాది కూడా ప్రస్తుతం అయితే మాత్రం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకసారి తెలీదమ్మా కనుక్కోండి. అమ్మ నేను ఒక్క 5 నిమిషాలు టైం ఇస్తే కాదు వచ్చాక మొత్తం విషయం చెప్తాను కదా. రైట్, ప్రస్తుతం శేఖర్ భాష కూడా ఇప్పటికే పంజగుట్ట పోలీస్ స్టేషన్కి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లో విష్ణుప్రియ కావచ్చు వారి తరపున న్యాయవాది జక్కుల లక్ష్మణ్ కూడా విచారణకు హాజరయ్యారు. కాబట్టి మరికొద్దిసేపట్లో ఆ అంశానికి సంబంధించి విచారణలో ఎలాంటి అంశాలు బయటపడ్డాయనేటువంటి అంశానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం పోలీసుల విచారణలో అయితే మాత్రం చాలా సీరియస్గానే ఉందని చెప్పాలి. ఎంతో మంది తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ల ద్వారా డబ్బులు పెట్టి మోసపోయి చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. కాబట్టి ఎప్పుడైతే ఆర్టీసీ ఎండీ సజ్జనర్ పోలీసు ఉన్నతాధికారి సీనియర్ అధికారి ఈ బెట్టింగ్ యాప్ల పైన ఏ విధంగా ప్రమోట్ చేస్తున్నారనేటువంటి అంశాలకు సంబంధించి ఆయన ట్విట్టర్లో ఒక యుద్ధమే ప్రకటించడం జరిగింది. దాని తర్వాత పోలీసులు కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఒక పౌరుడు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం సోషల్ మీడియాలో ఎవరెవరు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశారో సినీ ప్రముఖులు కావచ్చు, బిగ్ బాస్ ఫేమ్ కావచ్చు, మరోవైపు చిన్న నటులు కావచ్చు, పెద్ద నటుల వరకు ఎవరెవరైతే ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి ప్రస్తుతం అయితే మాత్రం కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే కేవలం వ్యూస్ కోసమో లైక్ల కోసమో వాళ్ళు అంటే వాళ్ళ యొక్క ఎదుగుదల కోసము ప్రమోట్ చేసి ఉంటే వాళ్ళ యొక్క వివరణ తీసుకొని వాళ్ళను వార్న్ చేస్తారు. బెట్టింగ్ యాప్ల ద్వారా వీళ్ళు ఏదైనా లబ్ధి పొంది ఉన్నా ఆర్థికంగా లబ్ధి పొందినట్లు ఎస్టాబ్లిష్ అయినట్లయితే ఖచ్చితంగా వాళ్ళపైన కేసులు ఉన్నాయి. కాబట్టి బిఎన్ఎస్ చట్టం ప్రకారం అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపుతామనేటువంటి అంశాన్ని ప్రస్తుతం అయితే మాత్రం పంజగుట్ట పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఇక మియాపూర్లో నమోదైనటువంటి కేసులకు సంబంధించి దగ్గుబాటి రానా కావచ్చు, ప్రకాష్ రాజ్ కావచ్చు, 4 హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గతంలోనే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం జరిగింది. చాలా మంది బాలీవుడ్ సినీ నటులు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. బాలీవుడ్కి సంబంధించినటువంటి ప్రముఖుల నటులు కూడా ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారు. ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరోలు కావచ్చు, హీరోయిన్స్ వీరంతా కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం ద్వారా చాలా మంది సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ గురి అయ్యి వాళ్ళు బెట్టింగ్ పెట్టి లక్షల రూపాయల డబ్బులు పోగొట్టుకొని అప్పులు పాలయ్యి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని ఆధారంగా చేసుకొని ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులు బెట్టింగ్ యాప్ల పైన యుద్ధం ప్రకటించడం జరిగింది. ఇన్ఫ్లుయెన్సర్ల పైన నిఘా పెట్టడం జరిగింది. ఇక నుంచి ఎవరు బెట్టింగ్ యాప్ల పైన ప్రమోట్ చేస్తే వాళ్ళపైన కఠినంగా వ్యవహరిస్తామనేటువంటి అంశాన్ని అయితే మాత్రం పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. మరి ఈ కేసులు ఎంతమందిని అరెస్ట్ చేయబోతున్నారు, ఎంతమందిని పోలీసులు విచారణ జరిపి నోటీసులు ఇచ్చి విచారణ జరిపి వాళ్ళకు వార్న్ చేయబోతున్నారనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ప్రవీణ్, ఇప్పటి వరకు చూస్తే పూర్తి ఆధారాలతో హీరోయిన్లపై కేసు నమోదైన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. అంతకుముందు ఇన్ఫ్లుయెన్సర్ మీద కేసు నమోదు చేసినప్పుడు కొంతమంది మీడియా ముందుకు వచ్చి మాకు తెలియక ఈ విధంగా చేశామన్నారు, కొంతమంది పరారీలో ఉన్నారు, కొంతమంది అరెస్టులు అయిన పరిస్థితులు అయితే చూసాం. సో ఇప్పుడు హీరోయిన్ల మీద కేసు నమోదైంది కాబట్టి వీళ్ళ విషయంలో ఏం జరిగే అవకాశం ఉంది? నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ, అయితే ఇందులో పోలీసులు కూడా ఈ అంశాన్ని గుర్తించారు. ఎందుకంటే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వారందరిపైన కూడా కేసులు నమోదయ్యాయి. వాళ్ళకి సంబంధించినటువంటి పోస్టింగ్లన్నింటినీ పరిశీలించిన తర్వాతే పోలీసులు కేసు నమోదు చేశారు. ఎప్పుడైతే పోలీసులు కేసు నమోదు చేశారో ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినటువంటి వారందరూ కూడా వాళ్ళు
వాళ్ళు చేసినటువంటి తప్పిదాన్ని తెలుసుకొని సోషల్ మీడియాలో మరోసారి వాళ్ళు వీడియోలు పోస్ట్ చేయడం జరిగింది. బెట్టింగ్ యాప్ల ద్వారా ఇంత ప్రమాదం జరుగుతుందని తాము ఊహించలేదని, కేవలం బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తే చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయని తమకు తెలియక మేము ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశాం, తమ తప్పిదం ఉంది, క్షమించాలి, ఎవరు కూడా బెట్టింగ్ చేయవద్దు, బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయవద్దు అంటూ కూడా ప్రమోట్ చేసినటువంటి నోర్లే ఇప్పుడు చేయవద్దంటూ కూడా పోలీసుల యొక్క చర్యల వల్ల వాళ్ళు సోషల్ మీడియా వేదికగా మరోసారి పోస్టింగ్లు పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఇప్పుడు మీరు అన్నటువంటి అంశంలో ఇందులో సెలబ్రిటీలు ఎక్కువగా ఉన్నారు. మియాపూర్లో నమోదైనటువంటి కేసుకు సంబంధించి దగ్గుబాటి రానా కావచ్చు, మరోవైపు ప్రకాష్ రాజ్ కావచ్చు, ప్రణీత కావచ్చు, చాలామంది హీరోలు హీరోయిన్స్ ఉన్నారు. కాబట్టి వీళ్ళ పాత్రకు సంబంధించి ఏంటి, వీళ్ళు ఏమైనా ఆర్థికంగా బెట్టింగ్ యాప్ల ద్వారా లబ్ధి పొందారా, అసలు వీళ్ళు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడానికి కారణాలు ఏంటి అనేది ముందుగా నోటీసులు జారీ చేసి విచారణ జరిపి స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తారు. దాని తర్వాత చర్యలు ఉండేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరి ఇప్పుడు నమోదైనటువంటి 25 మంది పైన కేసు నమోదైంది కాబట్టి ఈ 25 మంది ఏ విధంగా స్పందిస్తారు, వాళ్ళు 25 మంది ప్రమోట్ చేసినటువంటి 25 మందికి సంబంధించినటువంటి అంశం పైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు పోలీసులు అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రోజువారీ ఒక్కొక్కరిని ఒకరు ఇద్దరిని నోటీసులు జారీ చేసి విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాతే చర్యలు తీసుకుంటామనేది పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం పంజగుట్ట పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్, మరోవైపు మియాపూర్లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్, ఈ రెండు ఎఫ్ఐఆర్లో దాదాపు 40 నుంచి 50 మంది ప్రముఖులు ఉన్నారు. కాబట్టి వీరందరినీ కూడా ముందస్తుగా వాళ్ళని నోటీసులు జారీ చేసి విచారణ జరిపిన తర్వాతనే చర్యలు ఉండేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శంకరి.